అరే శివ వచ్చిండ్రా. ఏ శివరా? చుక్కల్లో శివరా. అరే ఏమైందిరా? చుక్కల శివ వచ్చినట్టురా. అరే ఈ రోజు నా కోరిక నెరవేరిందిరా. పదండ్రా పోదాం. పదండ్రా పోదాం. ఏమైందిరా? అరే చుక్కల్లో శివ వస్తున్నాడు. అరే శివన్ వచ్చాడ్రా. అరే చుక్కల శివన్ చంపేస్తారా. పదండ్రా పోదాం. పరిగెట్టండ్రా, దొరికితే చంపేస్తాడు. పరిగెట్టండ్రా, దొరికితే చంపేస్తాడు. అయ్య బాబా ఉచ్చబడిపోతుందిరా. అరే ఆగండ్రా, మీరెందుకు పరిగెడుతున్నారా? నిన్ను చూసి భయంతో పరిగెడుతున్నామన్నా. అన్నా నువ్వెందుకు పరిగెడుతున్నావన్నా? అరే హీరో ఇంట్రడక్షన్ అంటే మినిమం ఇట్లా ఉంటదిరా, అందుకే పరిగెడుతున్నా. అన్నా నువ్వు మా కోసం వస్తున్నావు, భయం వేసి ఉచ్చ పడిపోయిందన్నా. సరే గాని మీరు ఎందుకు వచ్చారా? అన్నా నీకోసమా అన్నా, మేమందరం నీ ఫ్యాన్స్ అన్నా. అన్నా నిన్ను చూడమే నా చివరి కోరిక అన్నా. ఈ రోజు నా కోరిక తీరిపోయింది అన్నా. నేను నిన్ను ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవుతానన్నా. అన్నా నేను నీ ఫేస్బుక్ ని ఫాలో అవుతానన్నా. అన్నా నాకు ఒక చివరి కోరిక ఉందన్నా. ఏంటిదిరా? నిన్ను హగ్ చేసుకోవడం అన్నా. దారా. థ్యాంక్స్ అన్నా. లవ్ యూ రా, లవ్ ఇట్ రా, నచ్చవరా నాకు. అన్నా నువ్వే మా దేవుడి అన్నా. వద్దురా వద్దురా, ఎందుకే కాల్ అన్నా, నువ్వు మా దేవుడి అన్నా, నీ కాలికి దండం పెట్టని అన్నా, ప్లీజ్ అన్నా. అన్నా నువ్వు వద్దంటే ఎలా అన్నా, మేమందరం నీ ఫ్యాన్స్ అన్నా. నీ అభిమానం నాకు బాగా నచ్చిందిరా, రండిరా. చుక్కల్లో శివన్నకి జై. 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 ఎప్పుడు చూసినా చుక్కల శివ అంటావు, తెలుసా నీకు? ఏం మాట్లాడుతున్నావే నువ్వు? చిన్నప్పటి నుండి వాడు నేను దోస్తా, అర్థమవుతుందా? వాడిని ప్రతిరోజు కలుస్తా. అబ్బో అరే మనం ఇట్లనే ఏడిపోయినా గానీ ధూమ్ ధామ్ ఉండాలి. అవునక్క, మన పక్క బస్సి పద్మ ఉంటది, నా ముందర జూజుబి. అవునా కానీ నీ ముంగలు ఎవరైనా జూజుబి అక్క. అక్క నువ్వు అనక్క, కింద నుంచి పెడతాం అక్క. సరే తమ్ముడు, టైం వచ్చినప్పుడు నేను చెప్తా, నడు. ఏమే డాష్ ఇస్తున్నావు? బరాబర్. నువ్వు డాష్ ఇస్తా అంటే ఊరుకుంటాం అనుకుంటున్నావా? నా బస్సు గురించి తెలుసా నీకు? చెంబడాలు తీసి చెప్పులు కుట్టించుకుంటా చార్మినార్ గడ్డ మీద పోయి చాయ్ తాగుకుంటా కూర్చుంటా, అర్థమైందా? నువ్వు నీ బస్తీ గురించి చెప్తున్నావు, ఇది నా బస్తీ. నువ్వు చెమడలు తీస్తే నేను తోలు తీసి మెడలు వేసుకుంటా బిడ్డ, తోడుకాలు తీస్తా బిడ్డ, మాటలు సకారాని. ఉన్నావే మేకప్ ఇలా లేకున్నావు, మటన్ షాప్ లో పోయి కైమా కొట్టించుకుంటా, అర్థమవుతుందా? ఏంటే చీపురు పుల్ల లెక్క సన్నగా ఉన్నావు, నాతో నీ లొల్లేందే? ఏందక్క ఈ లొల్లి? నువ్వు కింది నుంచి పెడదామక్క. ఏంద్రా మీ అక్క నుంచి రూపాయి చేస్తున్నావు? నువ్వు కింది నుంచి పెడితే పై నుంచి పెడతా బే. నువ్వు పై నుంచి పెడితే మధ్య నుంచి పెడితే అసలు రెండో తెలుసా? అసలు నా బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసా నీకు? ఏందే నీ బ్యాక్గ్రౌండ్? అసలు చుక్కల శివ అంటే తెలుసానే నీకు? ఏమే నకరాలు చేస్తున్నావా? ఆపండి మీ లొల్లి. అక్క చుక్కల శివ అంటే చుక్కలు పైన ఉండేటట్టున్నాయి, శివగాడు కింద ఉండేటట్టున్నాయి. మీ బాయ్స్ గర్ల్స్ ఎలా భయపడుతున్నారు చూడవే ఫస్ట్. బాయ్స్ అందరు ఇట్లా పోతున్నారు. అక్క చుక్కల శివతో మన వల్ల కాదక్క, ప్లీజ్ అక్క వదిలే అక్క. చుక్కల శివానా బిక్కల శివానా? నువ్వు కదా ఇందాక నువ్వు కింది నుంచి మీ ఇందాక పెడదామా, కానీ పాల పెడదాం. ఏయ్ చుక్కల శివ అంటే ఏమనుకుంటున్నావే? ఈ గల్లీ గల్లీ దేశం మొత్తం వాడిని చూసి భయపడతారు. అసలు వాడిని చూస్తే నువ్వు ఎంత పోటీగానే చూస్తావే. చూద్దాం నడుగా చుక్కల ఇంకేమన్నా ఉందిగా శివ అని. ఏయ్ నడవే చూపిస్తా. అక్క వద్దక్క ప్లీజ్ అక్క, మమ్మల్ని వదిలే అక్క. ఇప్పుడు ఎందుకు అక్క చుక్కల శివ దగ్గరికి? ఏమైందిరా అట్లా భయపడుతురు? అక్క అక్క నా మాటినక్క, కాలు పట్టునక్క, వదిలే అక్క. అక్క ప్లీజ్ అక్క, వద్దక్క, వెళ్ళొద్దక్క. అక్క నీకు చుక్కల శివ తెలుసా? అరే ఏం మాట్లాడుతున్నావురా? చుక్కల శివ నేను చిన్నప్పుడు నుండి దోస్తాను. అక్క ఎవరో మాకు తెలియదు అక్క, మేము కూడా మీ టీమ్ లో జాయిన్ అవుతాం అక్క. అక్క చుక్కల శివన్నకి ప్లీజ్ అక్క మా గురించి చెప్పలేరా? చెప్పండిలేరా, నడవండి. చంకీలా అంగిలేసి ఓ వదినే చాకులే కుండే తోడే ఓ వదినే